అందరికీ నమస్తే. ఎలక్షన్ అయిపోయింది, లోక్సభ ఎలక్షన్ అయిపోయింది. ఓట్లు డబ్బాలు పడిపోయినాయి. ఆల్రెడీ ఈవీఎంలన్నీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మెల్లగా అన్ని గెలుకుడు స్టార్ట్ చేసింది గవర్నమెంట్. ఏం గెలుపుతున్నారంటే రేషన్ కార్డుల ఇష్యూ తెర మీద తీసుకొచ్చారు. రేషన్ కార్డులు ఏంది, కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నారా లేకపోతే పాత రేషన్ కార్డులు తీయబోతున్నారా? పాత రేషన్ కార్డులు లెక్క ఏంటంటే ఆల్రెడీ ప్రజాపాలన దరఖాస్తుల పేరుతో ఇచ్చినాం కదా, దానిలో రేషన్ కార్డులు మీ దగ్గర ఉన్న రేషన్ కార్డుల వివరాలన్నీ ఉన్నాయి, ప్లస్ మీరేందో కూడా ఉండదు దానిలో. ఇప్పుడు ఏం చేయబోతుంది, రేషన్ కార్డులు ఇస్తారా, రేషన్ కార్డులు తీస్తారా? ఎందుకంటే ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం అన్ని స్కీములు రేషన్ కార్డులకు లింక్ పెట్టిండ్రు. రేషన్ కార్డులు ఉంటేనే స్కీమ్ ఎలిజిబిలిటీ. తర్వాత ఇంకా చాలా ఉంటాయి, మళ్ళీ కండిషన్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు 200 యూనిట్స్ కరెంటు ఫ్రీ అన్నారు కదా, అది రేషన్ కార్డున ప్రతి ఒక్కరికి వచ్చిందా? రాలేదు. పోనీ సిలిండర్ వచ్చినాయా? రాలేదు. అట్లా వైట్ రేషన్ కార్డు ఉన్నంత మాత్రాన రాదు, మళ్ళీ దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ కూడా ఎలిజిబుల్ కావాలి. అయితే ఇప్పుడు మెయిన్ సమస్య ఏంటంటే రేపు మహిళలకి 2500 రూపాయల స్కీమ్ అమలు చేయబోతున్నాము అని చెప్తున్నారు వాళ్ళు. మహిళలకి 2500 స్కీమ్ అమలు చేయాలంటే ముందు వైట్ రేషన్ కార్డులు తగ్గించాలనా పెంచాలనా అనే ఇష్యూ ఒకటి వచ్చింది తెర మీదకి. ఇప్పుడు గత గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ అసలు రేషన్ కార్డులు ఇవ్వలేదు అనేది ఒక విమర్శ ఉంది వాళ్ళ పైన. కానీ మరి 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి తెలంగాణలో. 94 లక్షలు, ఆల్మోస్ట్ నియర్లీ 94 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఆ 94 లక్షల రేషన్ కార్డులలో దానిలో ఎంతమంది పేదలు ఉన్నారు? పేదలు కాకుండా మంచి మంచి బిల్డింగులు, కార్లు ఉండి, ప్రభుత్వ ఉద్యోగులు ఉండి వాళ్ళు కూడా రేషన్ కార్డులు తీసుకున్నారు అనేది ఇక్కడ పాయింట్. వాళ్ళు రేషన్ కార్డు ఎలిజిబిలిటీ అయితే వాళ్ళందరూ ఎలిజిబిలిటీ కావాలి, వాళ్ళందరికీ ఇవ్వాలి. 2500 స్కీమ్ ఇవ్వాలి, ప్రతి మహిళకి ఇస్తామని చెప్పారు. ప్రతి మహిళకి ఇస్తామన్నప్పుడు దానిలో ఒక వైట్ రేషన్ కార్డు అనేది ఆల్రెడీ అన్ని స్కీమ్లో లింక్ ఉన్నట్టే ఈ స్కీమ్లో కూడా లింక్ ఉంటుంది కదా, లింక్ ఉంది కదా. నేను లెక్క చెప్తాను మీకు, ఎన్ని స్కీమ్ అసలు వీళ్ళు ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నారు మొత్తం తెలంగాణలో. నేను ఫస్ట్ వైట్ రేషన్ కార్డు లెక్క చెప్పి మహిళల లెక్క చెప్తాను. వైట్ రేషన్ కార్డ్స్ మొత్తం తెలంగాణలో 94 లక్షల కార్డ్స్ ఉన్నాయి. అది 94 లక్షల రేషన్ కార్డులలో పేదల దగ్గర ఎంత ఉన్నాయి? బిలో పావర్టీ లైన్ బీపీఎల్. బిలో పావర్టీ లైన్ అంటే వాళ్ళు దిగువన డైలీ వేజర్సు, కూలి పనులు చేసుకునే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళంతా బీపీఎల్ అండర్లో వస్తారు. కానీ 94 లక్షల మంది వీళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ప్రభుత్వం లెక్క తీసే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ లేకపోతే ఏం చేస్తారో తెలియదు. ఒకవేళ మంచి మంచి రాజకీయ నాయకులకు కూడా ఉన్నాయంట. పొలిటీషియన్స్, చోటా మోటా నాయకులకు కూడా వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఉన్నాయంట. మరి వాళ్ళ రేషన్ కార్డులు కూడా పీకేస్తారా ఇప్పుడు తెలియదు. ఐటీ ఎంప్లాయీస్కు, గవర్నమెంట్ ఉద్యోగులకు, ఐటీ కట్టే వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఉన్నాయనేది ఒక లెక్క. ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వాలంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఏదో ప్రెషర్ ఉంది కదా, గత ప్రభుత్వం ఇవ్వలే, వాళ్ళు మీరు ఇస్తారా రేషన్ కార్డులు, మీరు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వకుండా స్కీమ్స్ ఎట్లా అమలు చేస్తారనేది వీళ్ళ మీద ఉంది ఆల్రెడీ ప్రెషర్. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలంటే వీళ్ళు మళ్ళీ ఒక 10,000 పెంచారు అనుకో, ఎంత అవుతాయి? 10,000 20,000 ఎంత పెంచుతారో తెలియదు. ఇంకా పెంచుకుంటూ పోతే 10,000 పెడితే అనుకోవద్దు. అప్లై చేయండి అంటే మళ్ళీ ఒక 5 లక్షల మంది అప్లై చేస్తారు. 5 లక్షల అప్లికేషన్లు వస్తాయి. అవసరమైతే 10 లక్షల అప్లికేషన్లు వస్తాయి వైట్ రేషన్ కార్డు కోసం. అవన్నీ మెచ్చుకుంటూ పోతే మళ్ళీ కోటి దాటిపోతాయి. ఇప్పుడు వాళ్ళు 2500 రూపాయల స్కీమ్ ప్రతి మహిళకి ఇవ్వాలంటే ఓటర్లు అయితే, మహిళా ఓటర్లు అయితే 1,50,00,000 ఉన్నారు తెలంగాణలో. 1,50,00,000. మహిళలు వీళ్ళందరికీ ఇవ్వాలంటే ఆరిపోతుంది మొత్తం. తెలంగాణ ఉన్న ప్రభుత్వానికి ఉన్న జాగాలు ఉంటే గన్ని అమ్మేసి వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళకి అందరికీ ఇవ్వకూడదు అంటే రేషన్ కార్డులు కట్ చేయాలి ముందు. ఇది ఆలోచన, ప్రభుత్వంలోని ఆలోచన అని చెప్పేది, మనము సొంతంగా చెప్పేది అంటే దీనిలో కొత్త కార్డ్స్ ఇవ్వాలంటే ముందు 10,000 కార్డులు ఇవ్వాలంటే దీనిలో 30,000 40,000 కార్డులు ఎత్తేసేయాలి. ఇక్కడ 1,00,000 కార్డులు ఇవ్వాలనుకుంటే ఇక్కడ 2 లక్షల కార్డులు ఎత్తేసేయాలి.
ఇవి పెరగకుండా చూసుకుంటూ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనేది ఒక చర్చ ఉంది ప్రభుత్వంలో. కాబట్టి నేనేమంటున్నానంటే దీనిలో ఉన్న చాలా కార్డ్స్ ఎగిరిపోయే అవకాశం ఉంటాయి, ఎగిరిపోతాయి ఈ కార్డ్స్. ఆ తర్వాత స్కీమ్స్ ఎవరికి ఇస్తారనే తర్వాత విషయం. స్కీమ్స్ వచ్చినప్పుడు కార్డు ఉంటేనే ఎలిజిబిలిటీ కాదు, మళ్ళీ కార్డు ఉన్న తర్వాత ఇప్పుడు 2500 స్కీమ్ ఉందనుకో, దీనికి ఏంది 2500 స్కీమ్కి ఏంటంటే ఆ ఇంట్లో ఎవరు పెన్షన్ తీసుకోవద్దు, ఆ ఇంట్లో ఎవరు ఐటీ కట్టొద్దు, ఆ ఇంట్లో ఎవరు జిఎస్టీలు కట్టొద్దు. జిఎస్టీలు అంటే చిన్న కిరాణా షాప్ పెట్టుకుంటే జిఎస్టీ కడతారు కదా, జిఎస్టీలు కట్టొద్దు. ఆ ఇంట్లో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు ఉండొద్దు, నాకు తెలిసి ఇంకా ఓన్ హౌస్లు ఉండొద్దు, ఇంకేమైనా ఉండేవో తెలియదు రూల్స్. కానీ అవన్నీ ఆ ఎలిజిబిలిటీ రావాలంటే ముందు వైట్ రేషన్ కార్డు ఉండాలి. వైట్ రేషన్ కార్డు ఉండాలంటే ముందు వీళ్ళని ఎత్తేసేయాలి, వీళ్ళని యాడ్ చేయాలి. కాబట్టి రేషన్ కార్డులు పోబోతున్నాయి అనేది ఒక క్లారిటీ వస్తుంది మెల్లగా. ప్రభుత్వంలో జరుగుతున్న చర్చ ఏంటంటే ఇక మెల్లగా రేషన్ కార్డులు ప్రక్షాళన స్టార్ట్ అయింది. అది ఒకంతకు మంచిదే, ప్రక్షాళన చేయడం కూడా మంచిదే. అనవసరమైన పర్సన్స్ దగ్గర, అర్హత లేని వాళ్ళ దగ్గర రేషన్ కార్డు ఉండడం కూడా కరెక్ట్ కాదు. సేమ్ టైం రేషన్ కార్డు అవసరం ఉన్న వాళ్ళకి, బీపీఎల్లో ఉన్న వాళ్ళకి, బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి, పేదరికంలో ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు లేకపోవడం కూడా పాపమే. కాబట్టి వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వాలి, వీళ్ళ రేషన్ కార్డు తీయాలనేది ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు మీరే డిసైడ్ చేసుకోండి, మీ రేషన్ కార్డు ఉంటుందా, పోతుందా, ఎప్పుడు పోతుందా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ప్రజాపాలన దరఖాస్తులు మీరు అప్లై చేశారు కదా, దానిలో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఏ రేషన్ కార్డు కథ అయింది, ఏ రేషన్ కార్డులో ఎత్తేయాలి, ఇదంతా వాళ్ళ దగ్గర వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఇల్లు తిరిగి నీకు ఈ రేషన్ కార్డు అయినా, ఈ ఇంటి అయినా, లేకపోతే ఈ రేషన్ కార్డు వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంట్లో ఇంత పెద్ద వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఈ రేషన్ కార్డు పలానా రాజకీయ నాయకు ఉందా అని చూసేది ఏం అవసరం లేదు. వాళ్ళ దగ్గర డాటా ఉంటుంది. మనం ఆల్రెడీ ప్రజాపాలన దరఖాస్తులు పెట్టాం కదా, 1,25,00,000 దరఖాస్తులు వచ్చినాయి. ఆ దరఖాస్తులో కూడా ఈ వ్యవహారం అంతా కూడా ఉంది. కాబట్టి రేషన్ కార్డులు కట్ కాకపోతున్నాయని మాత్రం నేను చెప్తున్నా. రేషన్ కార్డు ఉంటుందో లేదో మీరే డిసైడ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.